కార్మిక కర్షక భారతి ఛానల్ స్వాగతం సుస్వాగతం. మీ వీరం రామేందర్రావు. ఆహ్వానం అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వాజ్పేయి గారితో ఉన్నటువంటి యాది స్మృతిలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ శతజయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా డిసెంబర్ 25, 2024 నుండి 2025 డిసెంబర్ 25 వరకు శతజయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుతున్నటువంటి సందర్భంలో వరంగల్కు జరిపినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ గారు ఈ యొక్క సమావేశానికి అతిథులను పరిచయం చేస్తూ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విద్యాసాగరరావు గారితో పాటు డాక్టర్ రాజేశ్వరరావు గారు, కొండేటి శ్రీధర్ గారు, ఈ సభ అధ్యక్షులుగా ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు వ్యవహరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి గారు, రాజమౌళి గారు జిల్లా అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. 6 జిల్లాల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో ముందుగా మన మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు గారికి హన్మకొండ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ గారు షాల్వాతో సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వర గారు, శ్రీనివాసరెడ్డి గారు, కొండేటి శ్రీధర్ గారు వీరు వారికి సహకరించి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు అధ్యక్షత వహిస్తూ అధ్యక్షోపన్యాసంలో వారు వాజ్పేయి గారితో ఉన్నటువంటి సత్సంబంధం నాకు లేకపోయినా, వారితో పరిచయం లేకపోయినా, వారు చేసినటువంటి కార్యక్రమాలు పార్లమెంట్కి వెళ్ళగానే వాజ్పేయి గారి యొక్క స్మృతులు మాకు అనేకం గుర్తుకొచ్చాయి. మేము యొక్క జాతీయ పార్టీ అనేటువంటి వాజ్పేయి గారు స్థాపించినటువంటి పార్టీలో పనిచేయటం, ప్రధానమంత్రిగా చేసినటువంటి వాజ్పేయి గారి పార్టీలో భారతీయ జనతా పార్టీలో మేము చేరడం, దీంట్లో పనిచేయడం మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నామని అధ్యక్షులు సీతారాం నాయక్ గారు వారి మాటల్లో చెప్పడం జరిగింది. ఈ శతజయంతి ఉత్సవాల్లో వాజ్పేయి గారితో ఈ యొక్క వరంగల్ జిల్లాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందనేటువంటి విషయాన్ని డాక్టర్ రాజేశ్వరరావు గారు, విద్యాసాగరరావు గారు చెప్పడం జరిగింది. ముందుగా వాజ్పేయి గారి చిత్రపటానికి పూలమాల వేసి దీపాలంకరణ చేసేసి పూలతో వారిని పుష్పాంజలి ఘటించడం జరిగింది. అందరూ కూడా వారికి ఉన్నటువంటి అనుభవాల్లో చెప్తూ ఈ యొక్క వరంగల్ జిల్లాకి వాజ్పేయి గారు మిగతా ప్రాంతాలకు రానన్ని సందర్భాల్లో ఈ యొక్క వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి వరంగల్కు అనేక సత్సంబంధాలు, అనేక పరిచయాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు చెప్పడం జరిగింది. కార్యక్రమం వందే మాతరంతో ప్రారంభం చేసి తదనంతరం ఈ యొక్క కార్యక్రమంలో రాజమౌళి గారు పాట పాడుతూ వారికి వాజ్పేయి గారితో ఉన్నటువంటి పరిచయము, అనుబంధము, పరకాల, వరంగల్, జనగాం ఈ ప్రాంతాల్లో వారి పట్టణంలో వారు ఉన్నటువంటి తీపి గుర్తులు చెప్పడం జరిగింది. అంతేకాదు భిక్షపతి గారు కూడా మాజీ ఎమ్మెల్యే, వారికి ఉన్నటువంటి సంబంధాలు, పరిచయాలు, వాజ్పేయి గారితో ఉన్నటువంటి తీపి గుర్తులను ఈ ఆత్మీయ సమ్మేళనంలో వారు చెప్తున్నప్పుడు ఈ యొక్క ఆత్మీయులందరూ కూడా అనేక మంది చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా జిల్లా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో వారికి ఉన్నటువంటి పరిచయాలు, వారికి ఉన్నటువంటి అనుభవాలు, ఈ బీజేపీలో ఒక కార్యకర్త మనం ఎదగడానికి, ఒక నాయకుడిగా ఎదగడానికి అనేక విషయాలను వారు చెప్పడం జరిగింది. ప్రధానంగా వరంగల్ జిల్లా అనగానే జంగారెడ్డి గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, వన్నల్ శ్రీనివాస్ గారు గుర్తుకొస్తారు. అదే జంగారెడ్డి గారి కోడలు వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాజ్పేయి గారితో దిగినటువంటి జంగారెడ్డి గారు దిగినటువంటి గుర్తులు, జంగారెడ్డి గారు ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఈ యొక్క జంగారెడ్డి గారి కొడుకు వివాహానికి శుభలేఖ ఇస్తే వారు ఒక గ్రీటింగ్ పంపినటువంటి విషయాన్ని, ఆ గ్రీటింగ్ ఇప్పటికి కూడా మేము దాచిపెట్టుకున్నామని చెప్పినటువంటి జంగారెడ్డి గారి కోడలు చెప్పినటువంటి విషయం. జంగారెడ్డి గారి కొడుకు ఆ పెళ్లిలో వచ్చినటువంటి విషయము, ఆ పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు, జంగారెడ్డి గారి యొక్క కొడుకు అయినటువంటి వీరికి ఈ యొక్క జంగారెడ్డి గారి యొక్క కార్యక్రమాల్లో, ఎన్నికల సందర్భాల్లో, వాజ్పేయి గారి బహిరంగ సభల్లో కూడా అనేక విషయాలు చెప్పారనేటువంటి వారి యొక్క స్మృతులను గుర్తు చేసుకున్నటువంటి అనేక మంది వారి యొక్క తీపి గుర్తులను ఈ యొక్క సమావేశంలో పాల్గొని చెప్పుకోవడం జరిగింది.
అనేక మంది ఆనాడు మేము ఫోటోలు దిగలేకపోయాము, ఆ వ్యవస్థ లేకుండే లేదు, వాజ్పేయి గారు అంటే ఒక మమ్మల్ని కార్యకర్తగా చూశారు, ఆ నాయకుడు నాయకత్వంలో ఉన్నటువంటి వారిని చెప్పారు. డాక్టర్ రాజేశ్వర గారు ఉన్నటువంటి పరిచయాలను కార్యవర్గ సమావేశాలు అవుతాయి, ఫోటోలు ఎక్కేసేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు అవుతాయి. ఆడ వరండాల వచ్చిండు. నేను కొద్దిగా ముఖ్యంగా ఉండేది కాబట్టి ఒకటేసారి 8 మంది వచ్చారు ఫోటో దిగడానికి కొరకు. అసలు ఫోటో దిగడానికి ఫోటో దిగా అని చెప్పట్లేదు, పోవాలి. ఫోటో దిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళా దిట్టు మొదలుపెట్టిండు. రాబోయే తరాలకు క్రమశిక్షణ కానీ లేకపోతే ఒక ఆదర్శవంతమైన జీవితం కానీ రాజకీయాల్లో ఉండేవాళ్ళం మనం ఏ విధంగా ఉండాలి అనేది ఒక స్పష్టమైన దృక్పథం. కార్యకర్త అనేవాడు ఆదర్శంగా ఎట్లా ఉండాలి. నేను ఈ 4-5 విషయాలలో నేను ఎందుకు చెప్తున్నా అంటే అది వారితో ఇంకొక పెద్ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాలసముద్రంలో కార్యవర్గ యువమోర్చా మీటింగ్స్ అయినాయి. నేను అప్పుడు జిల్లా అధ్యక్షుడు. బాలసముద్రంలో ఉన్న గల్లీలన్నీ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా పొద్దున్నే 6-6:30 ఆయనతో పాటు వాకింగ్లో తిరిగేది. నేను బాలసముద్రంలో ఉన్న రోడ్లన్నీ కూడా భారత మాజీ ప్రధాని బాలసముద్రంలో ఉన్న ప్రధానమైన రోడ్లన్నీ కూడా కాలినడకన తిరిగిడని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నాం. నిజంగా ఆ ఏరియా ఒక పునీతమైన ఏరియా, బాలసముద్రం ఏరియా. అప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉండేది. 3 days బాలసముద్రంలోనే వారు బస చేయడం జరిగింది. నిజంగా వారు మన దగ్గర మన వరంగల్తో ఉండే అటాచ్మెంట్ అనేది అంత గొప్ప అటాచ్మెంట్. వారు ఏదైతే ఆదర్శాన్ని మనకి ఇచ్చారో ఆదర్శాన్ని కొనసాగించేందుకు కొరకే ఇట్లాంటి కార్యక్రమాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. తదుపరి ఈనాటి ముఖ్య వక్త చెన్నమనేని విద్యాసాగరరావు గారు, మాజీ మహారాష్ట్ర గవర్నర్, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రులు చెన్నమనేని విద్యాసాగరరావు గారు వారి యొక్క అనుభవంలో, వారి మాటల్లో ఈ యొక్క వరంగల్కి ఉన్నటువంటి అనుబంధంతో చెప్తూ, నాకు ఒకే ఒక కోరిక ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, దాంట్లో నేను ముందు సీట్లో కూర్చొని చూడాలి, నాకు అదొకటే కోరిక అన్నారు. ఇప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి విషయాలు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత నేను ఇటువంటి కార్యక్రమానికి వచ్చినాను. ఎందుకంటే ఆఫ్టర్ డిప్యూటీ ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్ సాధారణంగా పోతే సెక్యూరిటీ ఇదంతా వాళ్ళకి అనవసరంగా వేస్ట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనేటువంటి పద్ధతిలో చాలా కార్యక్రమాలకు హాజరు కాలేదు నేను. కానీ సీతారాం నాయక్ గారు, డాక్టర్ గారు చెప్పిన వెంటనే వాజ్పేయి గారిది కార్యక్రమం అంటే నేను బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. మీ అందరినీ చూసే భాగ్యం కలిగినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. వాజ్పేయి గురించి మీ అనుభవాలు చాలా చెప్పినారు. సత్యమాల అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. అక్కడ ఫోటో కూడా పెట్టారు వాజ్పేయి గారితో, నా ఫోటో. ఆ ఫోటోలో నా కూతురు వివాహం జరుగుతున్నప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది. వాజ్పేయి గారు పెద్ద నేతలందరూ ఉన్నారు కాబట్టి కొంత మంత్రాలు కూడా ఎక్కువ చదువుతున్నారు పండితులు. శ్రీనారాయణ గారు, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు వారి పక్కన గారు వారిని రిక్వెస్ట్ చేసినారు. మరి చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరికీ భోజనాలు కావాలంటే ఆలస్యం అవుతుంది. నేనేమో చెప్పలేను విద్యాసాగరరావు గారికి, మీరు పిలిపించి చెప్పండి కొంచెం తొందరగా వేయించాలని. వెంటనే వాజ్పేయి గారు నన్ను రమ్మంటే నేను పోయితే నన్ను అన్నాడు, సరే వాళ్ళు కొంచెం మంత్రాలు తక్కువ చదవని చెప్పండి, తక్కువ చదివించి మాకు వెంటనే అన్నం పెట్టి అది ఆలోచించండి అని చెప్పడం. ఇటువంటి చాలా జోక్స్ చంద్రబాబు నాయుడు అనేక తీపి గుర్తులు చెప్తూ వాజ్పేయి గారు ఒక ఓటుతో తను ఓడిపోయిన రోజుల్లో నా మాట కాంగ్రెస్ వాళ్ళు ఎన్నటికీ మర్చిపోవద్దు అని ఆనాడు చెప్పినటువంటి వాట. నేటి మన ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది. మాకు తక్కువ సభ్యులు ఉన్నందున కాంగ్రెస్ మమ్మల్ని చూసి నవ్వుతుంది, కానీ కాంగ్రెస్ నా మాటలను ఎన్నటికీ మర్చిపోవద్దు. భారతదేశం మొత్తంలో మన ప్రభుత్వం వచ్చే రోజుల్లో వస్తుంది, మరి దేశం మొత్తం కాంగ్రెస్ చూసి నవ్వుకునే రోజులు వస్తాయని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు ప్రధానమంత్రిగా ఒక ఓటుతో ఓడిపోయిన రోజులు చెప్పినటువంటి సందర్భాన్ని ఇలా మనం గుర్తు చేసుకోక తప్పదనేటువంటి విషయం చెప్తూ, ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది వారి యొక్క తూర్పు గుర్తులు చెప్తూ వారి యొక్క విద్యాసాగరరావు గారితో ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన సందర్భంగా అనేక మంది ఫోటోలు దిగేసి వారికి గుర్తుగా ఈ ఫోటోలు దిగుతున్నటువంటి సందర్భంలో విద్యాసాగరరావు గారు అనేక మందికి నవ్వుతూ పలకరిస్తూ భుజాల మీద చేతులేస్తూ మహిళా కార్యకర్తలతోటి, మిగతా సీనియర్ కార్యకర్తలతోటి సమన్వయంతో అందరినీ కలిసికట్టుగా వారు దిగినటువంటి ఫోటోలు ఈ యొక్క సమావేశంలో అనేక మందిని ఆకర్షిస్తూ
నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలనేటువంటి స్థితి వాజ్పేయి గారి గురించి చెప్తున్నటువంటి సందర్భంలో విద్యాసాగరరావు గారిని కూడా చూసి నేర్చుకోవాలనేటువంటి సందర్భం మనందరికీ ముందు ఉన్నదనేటువంటి విషయాన్ని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ యొక్క ఫోటోల అనంతరం జనగణమనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు పూర్తి చేస్తూ జనగణమన పాడి ఈ యొక్క కార్యక్రమానికి ముగింపుగా ఇవ్వడం కూడా జరిగింది. విద్యాసాగరరావు గారు ఒక విషయం చెప్పారు. వరంగల్ జిల్లా నుండి అత్యధిక సీట్లు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావడమే నాకున్నటువంటి ఏకైక కోరిక అన్నారు. ఆ కోరిక నెరవేరుస్తామని కూడా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం వారికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క కార్మిక కర్షక భారతి ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మంచి వీడియోలు ఇవ్వడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ వీరమణి రవీందర్.